ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టలేదు. వెల్కమ్ టు విజిల్. మహాన్యూస్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి పత్రికా స్వేచ్ఛలో భాగం కిందకు రాదని, దాడి సమర్థనీయమని ప్రముఖ ఫోనీ జర్నలిస్టులుగా చలామణి అయ్యేవారి అభిప్రాయం. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వని బ్లూ పింక్ మీడియా ఫోనీ జర్నలిస్టులు మహాన్యూస్పై దాడిని సమర్థించారు. వారిలో ప్రముఖులు గతంలో ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసిన కట్టా శేఖర్ రెడ్డి. వీరు స్పందిస్తూ, నువ్వు చేస్తున్నది జర్నలిజం అయితే పౌర సమాజం నిన్ను రక్షించుకుంటుంది. నువ్వు చేస్తున్నది విట్రియనిజం అంటే విద్వేష పాత్రికేయం అయితే నిన్ను ఎవరూ రక్షించలేరు. పత్రికా స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి అని సోషల్ మీడియా వేదికగా కట్టా శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కట్టా శేఖర్ రెడ్డి గతంలో నమస్తే తెలంగాణ పత్రికలో కీలక పాత్ర పోషించారు. నమస్తే తెలంగాణ పత్రికలో అంతులేని అబద్ధాల అశుద్ధం అచ్చు వెనక ఫోనీ జర్నలిజం రక్తి కట్టించినందుకు కట్టా శేఖర్ రెడ్డికి గులాబీబాస్ తన ఏలుబడిలో సమాచార కమిషనర్గా నియమించారు. తెలంగాణ వాదిగా కేసీఆర్ సొంత మనిషిగా పేరు గట్టించిన అనుభవం ఈయన సొంతం. మరో ఫోనీ జర్నలిస్టు ప్రబుద్ధుడు నిత్యం ఆంధ్రాపై ఆడిపోసుకుందే తెల్లారని మరో ఫోనీ జర్నలిస్టు బుద్ధా మురళి. ఇతను పొట్టపోసుకోవాలంటే నిత్యం చంద్రబాబుపై, ఆంధ్రులపై విషం చిమ్మాల్సిందే. జర్నలిజం ముసుగులో నేటికి కేసీఆర్ భజనలో తరించే ఈ జర్నలిజం వృద్ధ మార్జాలం అంతటితో ఆగరు. నేటికి చంద్రబాబుపై అకారణంగా ద్వేషించడం, అసత్యాల అల్లికతో ఫోనీ జర్నలిజం పితామహుడిగా పేరు గటించారు. తన యజమాని కేసీఆర్ను సంతృప్తిపరచడం కోసం నిత్యం సోషల్ మీడియాలో చంద్రబాబుపై అకారణంగా అంతులేని విషం చిమ్మటానికి చాలా సమయం వెచ్చిచ్చారు. మహాన్యూస్ ఘటనపై స్పందిస్తూ, ఓ యువనేత ఓ హీరోయిన్ను నా పక్కలోకి రా అన్నాడని, ఓ బూత్ ఛానల్ న్యూస్ అంటే ఆ పార్టీ వాళ్ళు ఛానల్ వారిని చితగొట్టారు. ఛానల్ కోరుకున్నది సెన్సేషన్, కోరుకున్న దానికి మించి ప్రచారం వచ్చింది. నిజానికి ఆ హీరోయిన్ ఛానల్ స్టూడియోకి వచ్చి చెప్పుతో పటపట కొడితే నేను మరింత సంతోషించేవాడిని. పాపం బతుకు పోరాటంలో ఆ నటి అంత సాహసం చేయదు అని సోషల్ మీడియా వేదికగా బుద్ధా మురళి వ్యాఖ్యానించారు. ఆ హీరోయిన్ ఎవరు అనేది మనకు తెలియదు. బుద్ధా మురళికి తెలిసిన చెప్పకపోవటానికి కారణం బహుశా ఆమె ప్రైవసీని కాపాడటంలో భాగం కావచ్చు. ఈ కుహూనా ఫోనీ జర్నలిస్టు కేటీఆర్ ఏకపత్నివతుడు, శ్రీరామచంద్రుడి వారసుడు అని తండ్రి తనయుల సేవలో తరంచిపోవటం కారణంగా గతంలో ఈయన గారికి కూడా సమాచార కమిషనర్ పదవి కట్టబెట్టారు కేసీఆర్. చీఫ్ కమిషనర్ కూడా వెలగబెట్టిన చరిత్ర ఈ ఫోనీ జర్నలిస్టుది. ఇతని ఫోనీ జర్నలిస్ట్ స్థాయి తెలుసుకోవాలంటే ఇతని సోషల్ మీడియా ఫేస్బుక్ ఐడి మురళీ బుద్ధా పరిశీలించండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాటి జగన్ సర్కార్ అరెస్ట్ చేస్తే బుద్ధా మురళి ఎటువంటి పోస్ట్ పెట్టారో చూడండి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇదే. స్కిల్స్ను గౌరవించరా, స్కిల్స్ను కూడా విమర్శిస్తారా అంటూ వెటకారంగా అమరావతి ఉద్యమంపై విషం జిమ్మిన పరమ నీచుడు ఈ ఫోనీ జర్నలిస్ట్. చంద్రబాబుపై అకారణంగా విషం ఏ స్థాయిలో చిమ్ముతాడో తెలిపేందుకు ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తా. పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ పరిపాలనను కీర్తించటం ఈ ఫోనీ ఉద్దేశం. పివి నరసింహారావును పొగిడే క్రమంలో అస్సలు సంబంధం లేని చంద్రబాబును అకారణంగా నిందిస్తూ ఈ ఫోనీ స్పందన చూడండి. మీడియా చేతుల్లో ఉంటే, ప్రచార బృందం ఉంటే ఈ ప్రపంచాన్ని నేనే సృష్టించాను, ఐటీ నేనే కనిపెట్టాను, ఓలా నేనే, ఊబర్ నేనే, సెల్ ఫోన్ నేనే, వెన్నుపోటు మాత్రం నేను కాదు అని ఎన్నైనా చెప్పుకోవచ్చు. పీవీకి మీడియా లేదు, సామాజిక వర్గం లేదు అని నాటి పీవీ గొప్పతనాన్ని పోడేందుకు కాంటెస్ట్కి సంబంధం లేని చంద్రబాబును తీసుకొచ్చి సరిగ్గా 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో తనలో దాగి ఉన్న మదాన్ని వెళ్ళగక్కాడు. కేసీఆర్ ఇంట్లో పాచి పని చేసే ఈ ఫోనీ జర్నలిస్టుకు సంబంధం లేని విషయాల్లో చంద్రబాబు పేరు నిత్యం జపించడం, జగన్మోహన్ రెడ్డికి సాయపడటంలో భాగంగా ఈ బాపతగాళ్ళు హైదరాబాద్ వేదికగా అనేక మంది పనిచేస్తున్నారు. కొమ్మినేని అరెస్టును పత్రికా స్వేచ్ఛ పతనం అంటూ హైదరాబాద్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరీ నిరసన గళం వినిపించిన తోపు జర్నలిస్టులు మహాన్యూస్ స్టూడియోపై దాడిని కనీసం ఖండించకపోవటం ఫోనీ జర్నలిజంలో భాగం. నల్గొండ జిల్లాకు చెందిన గుండకంట్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ తరపున సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
మహాన్యూస్ ఘటనపై సదరు జగదీష్ రెడ్డి ఏమన్నారో ఒకసారి వినండి. ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు, మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకుని విరవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆయన శిష్యులు కన్నీరు కారుస్తున్నారు, మీడియా హౌస్ల పేరుతో స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు అని పదే వ్యాఖ్యానించారు. స్లాటర్ హౌస్ అంటే జంతు వధశాల. మాంసం కోసం పెద్ద జంతువులు ఎద్దు, దున్న, గేదెలను వధించే ప్రాంగణాన్ని స్లాటర్ హౌస్ అంటారు. తెలుగులో కబేళా అని పిలుస్తారు. ఈ మాజీ మంత్రి అక్కడ మీడియా సంస్థలను కబేళాలతో పోల్చారన్నమాట. మహాన్యూస్తో పాటు మరో 2-3 స్లాటర్ హౌస్లు కూడా ఉన్నాయి, వాటి సంగతి కూడా తేలుస్తాం. మహాన్యూస్ మీద జరిగింది దాడి కాదు, కేవలం నిరసన మాత్రమే. దాడి మొదలు పెడతాము, ఏ పోలీసు మమ్మల్ని అడ్డుకోలేరు, ఒరేయ్ తురేయ్ అంటూ మీడియా సంస్థలపై రెచ్చిపోయారు. కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణ చెప్పి లెంపలేసుకోకపోతే వదిలిపెట్టం, వీళ్ళు ఎక్కడ దాక్కున్నా బిన్ లాడెన్ను వెతికి పట్టుకున్నట్టు పట్టుకుని వధిస్తాం అని బెదిరించారు. కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి, లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ, కేసీఆర్ క్షమించినా తెలంగాణ వాదులుగా మేము క్షమించం అంటూ రెచ్చిపోయారు. ఎక్కడుంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు అంటూ మరోసారి హైదరాబాద్లో ఉండే ఆంధ్రులపై గులాబీ విషం చిమ్మటం, సంఘటనను తప్పుదో పట్టించి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాల మంటలు రగిల్చి రాజకీయ చలికాచుకోవటం బీఆర్ఎస్ స్లాటర్ హౌస్కు కొత్త ఏమీ కాదు. అమాయక తెలంగాణ యువత ప్రాణాలను పొట్టన పెట్టుకుని వారి శవాలను పునాదులుగా చేసుకుని నిర్మించిన పార్టీ టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు, ఎక్కడుంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరు తిండి తింటున్నారు అంటూ రెచ్చిపోయిన జగదీష్ రెడ్డి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో లా వెలగబెట్టారు. లా చతికిన వ్యక్తికి హైదరాబాద్ భారతదేశంలో భాగమని తెలియదు అనుకోవాలా? స్వతంత్ర భారత్లో నిజాం తెలంగాణను కలపకపోవటం, నిజాం భావజాలాన్ని బీఆర్ఎస్ వంట పట్టించుకుందా? తెలంగాణ ఇండియాలో భాగమా, పాకిస్తాన్లో భాగమా? జగదీష్ రెడ్డి చెప్పాలి. కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్లకు నిత్యం మసాజ్ చేస్తూ, దొరకు మందులో జోడా కలుపుతూ, కుళ్ళు జోకులతో దొరను నవ్వించి నిద్రపుచ్చి పూట గడుపుకునే ఈ మాజీ మంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తల ఇళ్ళు, ఆఫీసుల చుట్టూ ఎన్నికల చందా కోసం భిక్షాం దేహి అని తిరిగిన ప్రదేశాలు మాకు తెలుసు. సాక్షాత్తు కేసీఆర్ తనయుడు కేటీఆర్ వేల కోట్ల అక్రమార్జన పోగేసుకోవటానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలతో వ్యాపార లావాదేవీలు నేటికీ కొనసాగుతున్నాయి. కేటీఆర్ ఫామ్ హౌస్ దావత్లో 90% మంది ఆంధ్ర పారిశ్రామికవేత్తలే కావటం విశేషం. ఆంధ్రులతో ఆర్థిక లావాదేవీలు నడుపుతూ మీడియా ముందు మాత్రం ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రజల మధ్య చిచ్చు రగల్చడం కేసీఆర్ నడిపే స్లాటర్ హౌస్ ట్రైనింగ్లో భాగం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మహాన్యూస్ ఏం చేస్తే గులాబీ శ్రేణులు అంతగా రెచ్చిపోయాయో ఒకసారి పరిశీలిద్దాం. నా దగ్గరకు రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు, ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు, అక్కడికి రమ్మన్నారు లాంటి థంబ్నెయిల్స్తో మహాన్యూస్ వార్తలను ప్రసారం చేసింది. వాస్తవానికి ఏ హీరోయిన్, ఏ యాంకర్ అనే వివరాలు మహాన్యూస్ ప్రసారం చేసిన కథనాల్లో లేవు. కేవలం థంబ్నెయిల్స్ పెట్టి సంచలనానికి తెరదీశారు. సెల్ ఫోన్ ఆపరేటర్స్ నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా ఎన్ని వందల మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారో బహిర్గతం అయ్యింది. కానీ ట్యాపింగ్ టేప్స్ డేటా ప్రస్తుతం రేవంత్ సర్కార్ వద్ద కూడా లేదు. అధికారం కోల్పోయిన క్షణాల్లోనే డేటా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేశారు. ఎవరి ఫోన్స్ ట్యాప్ చేశారో ఆ లిస్టు మాత్రమే రేవంత్ సర్కార్ వద్ద ఉంది, కానీ డేటా మాత్రం లేదు. మహాన్యూస్ ప్రసారం చేయదలుచుకుంటే ఆ డేటా మహాన్యూస్ దగ్గర ఉండాలి, లేదా బాధిత మహిళల స్పందనను మహాన్యూస్ ముందుగా సేకరించి ఉండాలి. ఇవేమీ చేయకుండా సంచలన థంబ్నెయిల్స్ పెట్టి వివాదంలో చిక్కుకుంది. ఎవరో చదువు, సంస్కారం, బడిమొహం చూడని సాధారణ గ్రామీణ ప్రాంత యూట్యూబర్ వ్యూస్ కోసం ఇటువంటి చౌకబారు థంబ్నెయిల్స్ పెడితే అర్థం చేసుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భాగంగా శాటిలైట్ ఛానల్ నిర్వహించే మహాన్యూస్లో ఇటువంటి థంబ్నెయిల్స్ చోటు చేసుకోవటం వివాదానికి
కేంద్ర బిందువైంది. మహాన్యూస్ ఎండి మారెళ్ల వంశీకృష్ణకు ఇది తెలిసే జరిగిందా లేదా అనేది మనకు స్పష్టత లేదు. మహాన్యూస్పై దాడి చేసిన తర్వాత బీఆర్ఎస్ మహాన్యూస్కు లీగల్ నోటీసులు పంపించింది, క్షమాపణ ఆశించింది. దాడికి ముందు ఆ ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. మహాన్యూస్ ఎండి వంశీ మాట్లాడుతూ మా నుంచి వివరణ తీసుకోకుండా ఈ ఆటవిక విధ్వంసం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ మేము తప్పు చేసుంటే క్షమాపణ కోరేవాళ్ళం, మాకు అటువంటి అవకాశం ఇవ్వకుండా దాడికి పాల్పడటం హేయం అని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను రాజకీయం చేసేందుకు, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రగిల్చేందుకు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రులపై విషం చిమ్మటం, అక్కడ మీడియా హౌసులపై మీ అంతు చూస్తామంటూ బీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడింది. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయింది. ప్రింట్ మీడియాకు సంబంధించి పత్రికల కార్యకలాపాలు ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. కానీ ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థకు సంబంధించిన స్టూడియోలు హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలను హైదరాబాద్లో కూర్చుని మీడియా హౌస్లు నడపటం ఏంటి? ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర ప్రజల సమస్యలపై హైదరాబాద్ స్టూడియోల్లో డిబేట్లేంటి? ఇక్కడ వార్తలను ఇక్కడి నుంచే ప్రసారం చేయడానికి అమరావతి తరలి రండి, ఇక్కడే స్టూడియోలు నెలకొల్పండి, ఇక్కడ వారికి ఉపాధి కల్పించండి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే స్లాటర్ హౌస్ బెదిరింపులకు దమ్మున్న జర్నలిస్టులు, దమ్మున్న ఛానళ్ళు భయపడరని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే మరో టిష్యూ పత్రిక నమస్తే తెలంగాణ, టీ న్యూస్ కథనాలపై ఇటువంటి భౌతిక దాడులు చేస్తే మీ స్లాటర్ హౌస్ భాషలో సమర్థించుకుంటారా? మిస్టర్ జగదీష్ రెడ్డి, నీ ఉడతూపులకు భయపడేవారు లేరిక్కడ. అద్భుతంగా మాట్లాడావురా అని నీ యజమాని నిన్ను పొగుడుండొచ్చు. ఇంకొకసారి ఎక్కడుంటున్నారు, ఎవరు తింటున్నారు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎవరి వద్ద ఎంత నీ యజమాని పుత్రరత్నం మెక్కింది, తెలంగాణ జాతి సంపద ఎంత దోసి విదేశాలకు తరలించింది తెలంగాణ ప్రజలు గ్రహించారు. అంతులేని ధనరాశులు పోగేసిన డబ్బుతో కదా ఆ డబ్బు మదంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశంలో మొత్తం ఎన్నికల ఖర్చు నేనే భరిస్తా, నన్ను ప్రధాన అభ్యర్థిగా ప్రకటించండి అని దేశాటన చేసిన దళారి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ స్లాటర్ హౌస్ బెదిరింపులకు భయపడని జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. మీ బెదిరింపులకు, మీ లాలూచి అక్రమాస్తులకు పుట్టిన అక్రమ మీడియా సంస్థలను బెదిరించి లొంగ తీసుకోండి. బెదిరించడం, లొంగ తీసుకోవటం, లోపరుచుకోవటం, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం బీఆర్ఎస్ పార్టీ అనే స్లాటర్ హౌస్ అసలు నైజం.